మనం అయితే బుక్స్ చదవడం ఎప్పుడో మానేసం, కానీ నార్వేలో మాత్రం 2010లో కండక్ట్ చేసిన సర్వే ప్రకారం 90% ప్రజలు సంవత్సరానికి ఒక బుక్ అయినా చదువుతున్నారు అంట. అలాగే వీళ్ళు ఈస్టర్ అందుకు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ బుక్స్ చదువుతున్నారు కదా. దీనివల్ల నార్వేలో బుక్స్ యొక్క డిమాండ్ ఎంతగా పెరిగింది అంటే గ్రోసరీ స్టోర్స్ లో కూడా బుక్స్ ని అమ్ముతున్నారుట. మీరు స్కూల్స్ అండ్ ఆఫీస్కి టై వేసుకొని వెళ్తున్నారా? అయితే మీ బ్రెయిన్కి చాలా ప్రమాదం. ఎందుకంటే మీరు టైని వేసుకోవడం ద్వారా మీ మెడ చుట్టూ ఉన్న వెయిన్స్ అన్ని కూడా బ్లాక్ అవుతాయి. దాని ద్వారా మీ బ్రెయిన్కి సప్లై కావలసిన బ్లడ్ ఆగిపోతుంది. దానితో బ్రెయిన్కి చాలా ప్రమాదం. ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వింటర్లో కనుక మీరు బాలూన్స్లో వాటర్తో ఫిల్ చేసి అందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తే ఆ బాలూన్స్ చూడడానికి ఒక పెద్ద మార్బల్స్ లాగా కనిపిస్తాయి. అలాగే వీటిని డెకరేషన్ పర్పస్ కోసం కూడా వాడతారు. మామూలుగా మనము రెస్టారెంట్కి వెళ్తే సర్వర్స్ మనకు ఫుడ్ సర్వ్ చేస్తారు. కానీ పారిస్లో ఉండే ఈ కోర్స్ డిస్కేఫ్ అనే రెస్టారెంట్లో మాత్రం వెయిటర్స్కి రేస్ ఉంటుంది. వీళ్ళు 1.2 మైల్స్ ఉండే సిటీ హాల్ చుట్టూ చేతిలో గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ కాఫీ కప్ పట్టుకొని రేస్ చేయాలి. ఎందుకంటే ఇది వాళ్ళ సంప్రదాయం అంట. ఈ మధ్య కాలంలో టీవీస్ అండ్ న్యూస్ పేపర్స్ లో ఎక్కువగా ఈ స్టాక్ బీటల్ గురించి చెప్తున్నారు. దీని ప్రైస్ వచ్చి 75 లక్షలు. ఎందుకు ఇంత ఖరీదు అంటే దీనిని ప్రజలు లక్కీ సింబల్ గా భావిస్తారంతా. అలాగే ఇది వార్మ్ ప్లేసెస్ లో మాత్రమే ఉంటుంది. ఇది కొన్ని స్వీట్ లిక్విడ్స్ తీసుకొని మాత్రమే బ్రతుకుతుంది. దీని లైఫ్ స్పాన్ వచ్చి 3 to 7 years. ఇన్ని రా క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇది అంత కాస్ట్. మనకు మౌంట్ ఎవరెస్ట్ టాలెస్ట్ మౌంటైన్ అని తెలుసు, కానీ ఎవరెస్ట్ కంటే టాల్ అయిన 2 ట్విన్ వోల్కానోస్ వాయులో ఉండేయంట. దీని హైట్ వచ్చి 10.2 కిలోమీటర్లు. అలాగే మౌంట్ ఎవరెస్ట్ హైట్ వచ్చి 4.2 కిలోమీటర్లు మాత్రమే. ఈ ట్విన్ వోల్కానోస్ పేర్లు వచ్చి మౌనా కేయా అండ్ మౌనా లో. మీకు ఈ మ్యాజిక్ మష్రూమ్స్ అంటే ఏంటో తెలుసా? ఈ మష్రూమ్స్ నుండి వచ్చే మెడిసిన్ ని ఒక్క డోస్ తీసుకున్నా మీరు మీలోని డిప్రెషన్ అండ్ కోపంని 5 సంవత్సరాల వరకు కంట్రోల్ చేయవచ్చు. దీని ఎక్కువగా కేరళలోని కోడికలల్లో పండిస్తారు, కానీ ఇప్పుడు దీనిని అక్కడ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఇది తీసుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని. మామూలుగా మన ఇండియాలో వర్షాలు పడకపోతే కప్పలకు పెండ్లి చేస్తారు. అలాగే భోపాల్లో కూడా అక్కడ వర్షాలు పడటం లేదు అని కప్పలకు పెళ్లి చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకి వర్షం పడింది. ఇక ఆ వర్షం ఆగకుండా పడుతుండడంతో ఆ ఊర్లో వాళ్ళు అందరూ కలిసి ఆ కప్పలకి విడాకులు ఇప్పించారు అంట. ఈ వీడియో చూసి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.